మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై బాపట్ల జిల్లా చీరాల పోలీసులు కుపాదం మోపారు. చీరాల రైల్వే స్టేషన్ బస్టాండ్లో డీఎస్పీ ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చీరాల నుండి విజయవాడ ఒంగోలు వైపునకు వెళ్లే పలు రైళ్లలో ప్రయాణికుల లగేజ్ బ్యాగుల్లో తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు మనీ అన్నారు. డీఎస్పీ ఎంటీ మెయిన్ అదేవిధంగా డ్రగ్స్ విక్రయించినా సేవించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ. మాదక ద్రవ్యాల కోసం వాటి యొక్క అక్రమ రవాణా నిరోధించడం కోసం మా బాపట్ల నుంచి చీరాల వరకు 5 ట్రైన్స్ చెక్ చేయడం జరిగింది. అనుమానిత వ్యక్తులు అట్లాగే అనుమానిత లగేజీ తర్వాత ప్యాకేజెస్ చెక్ చేయడం జరిగింది. దీంట్లో డాగ్ స్క్వాడ్స్ మన హెడ్ క్వార్టర్ డాగ్ స్క్వాడ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తదనంతరం రైల్వే స్టేషన్ నుంచి చీరాల బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న లగేజీ పాసింగ్ సర్వీస్ ని కూడా చెక్ చేయడం జరిగింది. తర్వాత అనుమానాస్పద వ్యక్తులు వాళ్ళ యొక్క బ్యాగేజెస్ ని క్షుణ్ణంగా పరిశీలించాము డాగ్ స్క్వాడ్ సహాయంతో. అట్లాగే ఒక చీరాల నుంచి వివిధ గమ్యస్థానాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీ చేయడం, అనుమానాస్పద వ్యక్తుల యొక్క బ్యాగేజీ లగేజీని కూడా తనిఖీ చేయడం, అట్లాగే బస్సుల్లో లోడ్ చేసి ఉన్న లగేజీని